అందరికీ నమస్కారం. 6 గ్యారంటీల అమలుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు ప్రస్థానం ఎలా ఉందని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అనేక విధాలుగా లక్షలాది అప్లికేషన్లు తీసుకొని ప్రజలందరి నుంచి తీసుకున్నటువంటి ఈ అప్లికేషన్ల యొక్క స్టేటస్‌ను తెలియజేయకపోవడం దురదృష్టకరం. గత ప్రభుత్వము చేసినటువంటి పథకాల మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తాము అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీల యొక్క మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి అప్లికేషన్లను తీసుకొని లక్షలాది మంది నుంచి అప్లికేషన్లు తీసుకునే వాళ్ళ 50% అప్లికేషన్లు కూడా అవి అమలుకు నోచుకునే పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి అప్లికేషన్లు టెక్నికల్ కారణాలతోనే అవి రిజెక్ట్ అయిపోయినాయి. నేనేం కోరుతున్నానంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయిన ఈ రోజు లోపల ఐటీ సొల్యూషన్స్ ఎవరికి వాళ్ళు ఒక యూజర్ ఫ్రెండ్లీ లాగా లాగిన్ అయ్యే విధంగా ఒక యాప్ డిజైన్ చేసి తమ యొక్క అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేసుకునే విధంగా ఆ వెబ్‌సైట్‌ను డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఆ విధంగా లాగిన్ అయ్యే విధంగా ఉండే విధంగా ప్రజలు తమంతట తాము పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసేటువంటి విధంగా మార్చాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఇంటింటికి తిరుగుతూ 6 పథకాలు వచ్చినాయని చెప్పి కోరుతున్నారు. నేను మళ్ళా వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. మీరు ఇంటింటికి తిరిగి ఎంతమందికి 6 పథకాలు రాలేదో కూడా మీరే సర్వే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అప్పుడే గాని మీరు ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వం పనిచేస్తుందో లేదో అర్థమైతా ఉంటది. ఎంతమందికి గృహజ్యోతి రాలేదు? ఎంతమందికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదు? ఎంతమంది మహిళలకు 2500 పథకం రాలేదు? ఇట్లా అన్నింటిపైన మళ్ళీ సర్వే చేసి ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న రీసెంట్‌గా కూడా అందరూ చాలామంది ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫీస్‌కి రండి, మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళండి, గ్రామ పంచాయతీకెళ్ళండి, మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తు పెట్టమని చెప్పిళ్ళు. తీరా అక్కడికెళ్తే ఆ వెబ్‌సైట్ క్లోజ్డ్ అయింది, షట్ డౌన్ అయి ఉన్నది. అందులో ఎలాంటి ఎడిట్ ఆప్షన్ గానీ, ఏది గానీ రాలేదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే అక్కడ అప్లికేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా అక్కడ ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాటినన్నిటిని ఒకసారి సమూలంగా సమీక్షించి కామన్ మ్యాన్‌కి ఇబ్బంది కలగకుండా మీరిచ్చిన 6 గ్యారంటీల అమలును సత్వరం అందరికీ లబ్ధిదారులందరికీ సత్వరమే అందేటట్టుగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు.